ప్రపంచంలో ఒక సెలబ్రిటీ ఉన్నారు అంటే, ప్రపంచంలో యుగ యుగాలలో తరతరాలలో ఒక సెలబ్రిటీ ఉన్నారు అంటే యేసు క్రీస్తు తప్ప వేరొక వ్యక్తి, వేరొక దేవుడు లేడు. దేవునికి మహిమ కలుగునగాక. సెలబ్రిటీ అంటే సంబరాలు చేయడానికి యోగ్యుడు, అర్హుడు. సంబరాలు చేసుకుని సంతోషించడానికి అర్హుడు. వారం రోజుల నుంచి చెప్తా ఉన్నాను నేను, ఫలానా షాప్ ఓపెనింగ్కి సినీ సెలబ్రిటీ వస్తున్నాడు. ఎవరాడు? వాడి తలకాయ చూస్తే చీకేషన్ తాటిముట్లాగా ఉన్నాయి. వాడి బట్టలు చూస్తే ఎక్కడ జరిగిపోయింది. ప్యాంటుకి పొట్టకి మధ్యలో, చొక్కాకి మధ్యలో పొట్ట కనబడుతుంది. అన్నీ కనబడుతున్నాయి ఆడికి. వాడేం సెలబ్రిటీరా? దరిద్ర బట్టలు వేసుకొని వాడి వాలకం వాడేవాడెవడరా సెలబ్రిటీ? మీరు సెలబ్రిటీ అంటున్నాడే, వాడు ఎందరి జీవితాలను నాశనం చేశాడు తెలుసా? సినిమాల్లో వాడు వేసే కోతేశాలు, కోట్ల మంది కుర్రాళ్ళు చెడు అలవాట్లకు వెళ్ళిపోవట్లేదు. ఎందుకురా నువ్వు ఇట్లా చేసావంటే, ఫలానా సినిమా ప్రభావం నా మీద పడింది, ట్రై చేశాను. ఎంతమంది చెప్పట్లేదు ఈ రోజున? వాడేమి సెలబ్రిటీ మాదిరి లేనోడు. ఈ మనిషి కదా నా మనిషి, ఆ మనిషి కదా నా మనిషి, ఆ మనిషి కాదు, ఈవిడేమి సెలబ్రిటీరా అంటే ప్రజలు సెలబ్రిటీ అంటున్నారు. ఇక ఆడకూతురు సంగతి చెప్పనక్కర్లే. బట్టల కొట్టు ఓపెనింగ్కి వచ్చింది. నేను అంటాను, ఒరే చేరవకపోయావరా? వచ్చిన ఆవిడేమో తగమాత్రపు వస్త్రాలతో తగ్గింపు అంటది. అదెవర్రా సెలబ్రిటీ? మరి యేసయ్య సెలబ్రిటీ. 10,000లోన గుర్తించదగిన సుందరుడవు నీవు. అంత అద్భుతం. పాలతో కడిగిన నయనాలు గలవాడు. సెలబ్రిటీ అంటే మన ప్రభు అండి. యెరూషలేము కుమార్తెలు వచ్చి అడుగుతున్నారు, షోలమైట్, నీ ప్రియుని విశేషం ఏంటి? అందరి ప్రేమికుల్లాగా కాదా నీ ప్రియుడు? నో, మై బిలవడ్ హ్యావ్ సంథింగ్ స్పెషల్. నా ప్రభు సెలబ్రిటీ. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం ఈ పునరుద్ధానపు సంబరాలు, పునరుద్ధానపు పండగలు చేసుకోవడానికి యేసు క్రీస్తు మరణపు ముళ్ళను విరిచి సమాధిని గెలిచి సంబరాలు అంటే